హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. ఈరోజు నేను దేవి నవరాత్రులలో దేవికి ఇష్టమైనటువంటి చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా చలిమిడి టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పులో 1 కప్ రైస్ని తీసుకుంటున్నాను. ఈ రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని 10 అవర్స్ నానబెట్టాలి. నేనైతే నైట్ మొత్తం నానబెట్టాను. ఈ రైస్ని అరిసెలకు ఎలా నానబెట్టుకుంటామో సేమ్ అలాగే నానబెట్టుకోవాలి. 10 అవర్స్ తర్వాత రైస్ బాగా నానుతుంది. ఇప్పుడు దీన్ని వాటర్ ఏం లేకుండా ఫిల్టర్ చేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. రైస్ అనేది వాటర్ ఏం లేకుండా ఆరకూడదు. లైట్గా టచ్ చేస్తే మనకు వాటర్ ఉన్నట్టు తెలియాలి. అలా ఆరిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్లో పట్టుకొని ప్రెస్ చేస్తే ఇలా ముద్దలా అవుతుంది. ఇలా తడిగా ఉండాలి పిండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇందులో 1/2 కప్ వాటర్ని యాడ్ చేశాను. బెల్లం బాగా మెల్ట్ అయ్యి పాకం బాగా రావాలి. బెల్లం మెల్ట్ అయ్యేలోగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్తో పాటు లైట్గా డ్రై కోకోనట్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. పాకం కరెక్ట్గా ఉండాలంటే ఇలా వాటర్లో వేసుకుంటే చిన్న ముద్దల ఫామ్ అవ్వాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయ్యేయకుండా ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి రైస్ ఫ్లోర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. పిండి కొంచెం ఎక్కువే చేసుకోవాలి, ఎందుకంటే ఎంత పడుతుందో తెలియదు కాబట్టి కలుపుకుంటూ మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో అంతవరకు చూసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేం లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోగా మిగిలిన గీని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా లేట్ అయిపోతే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. చల్లారిన తర్వాత గట్టిగా అయినా కూడా లైట్గా వేడి చేస్తే మళ్ళీ మెత్తగా అవుతుంది. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చలిమిడి రెడీ. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.